దేశవ్యాప్తంగా మోగిలిన ఎన్నికల నగారా 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సిఈసి రాజీవ్ కుమార్. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్న సిఈసి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, జూన్ 1న చివరి దశ ఎన్నికలు. మే 13న 4th ప్లేస్లో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు. దేశవ్యాప్తంగా జూన్ 4న కౌంటింగ్, ఫలితాల వెల్లడి. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. 4వ విడతలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక. ఎమ్మెల్సీ కవితకి ఈ నెల 23 వరకు రిమాండ్. 7 రోజులు ఈడీ కస్టడీకి అనుమతించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తా, కోర్టులోకి వెళ్లే ముందు కవిత కీలక వ్యాఖ్యలు. విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో సాయంత్రం సభ. వైసీపీ అభ్యర్థుల లిస్టు విడుదల. సగం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయింపు. మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం. నాగర్ కర్నూలు సభలో ప్రధాని మోడీ. రేపు చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ. హాజరు కానున్న ప్రధాని మోడీ. కడప జిల్లా ఇడుపులపాయలో ఏపీ సీఎం. వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించిన జగన్. ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామన్న బీసీవై పార్టీ. అఖండ విజయం సాధిస్తామని రామచంద్ర యాదవ్ ధీమా. అభ్యర్థుల జాబితాపై టీడీపీ కసరత్తు. నేడు జాబితా విడుదల చేసే అవకాశం. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ నిరసనలు. బీజేపీ మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతోందన్న ఆరోపణలు. లిక్కర్ కేసుకు తెలంగాణకు సంబంధం ఏంటి? బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ధర్నాలు చేయొద్దన్న కోమటిరెడ్డి. సీఏఏపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఓవైసీ. స్టే విధించాలని పిటిషన్ వేసిన హైదరాబాద్ ఎంపీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన రౌజ్ ఎవెన్యూ కోర్టు.